రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామంలో కురుమ యాదవుల సంఘాల వినాయకుని వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇబ్రహీంపట్నం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ పోలీస్ మహేందర్ రెడ్డి, బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మంకాల శేఖర్ రెడ్డి హాజరయ్యారు। ముందుగా వినాయకుని వద్ద పూజ నిర్వహించారు। ఈ సందర్భంగా బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామరెడ్డి గ్రామ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ వినాయక చవితి పండుగ హిందూ ప్రజలకు ఒక గొప్ప పండుగ అని ఆయన అన్నాడు। ప్రజలందరూ కూడా ధర్మం పాటించాలని భక్తులకు సూచించారు। మన దేశంలో అన్ని కులాలు మన వినాయకుని పండుగ జరుపుకుంటున్నారని అన్నారు। అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు। మరి మనము అందరం హిందువులం కూడా మొట్టమొదట ఏ పండుగ అంటే మనకు వచ్చేది వినాయక చవితి పండుగ। మరి ఏ కార్యక్రమం చేసినా శుభ కార్యక్రమం చేసినా కూడా ఫస్ట్ గౌరవాన్ని పూజించుకొని మనం వినాయకుడిని పూజించుకొని మనం చేసే కార్యక్రమానికి ఏ ఆటంకాలు రాకుండా విఘ్నాలు రాకుండా అని చెప్పి అతను పూజించుకొని మనము పండుగలు చేసుకుంటాము। మరి విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఎవరైనా కావచ్చు ఎటువంటి చెడల వాట్లకు లోను కాకుండా ఇంతకుముందు మన సిఐ గారు చెప్పిండ్రు, మహేందర్ రెడ్డి గారు, నిజంగా డ్రగ్స్కు దూరంగా ఉండండి, మరియు మంచి అలవాట్ల దగ్గర అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను। థ్యాంక్ యూ। యాదవ్ సంఘం ఆధ్వర్యంలో వారందరికీ కూడా నా తరఫున ఇబ్రహీంపట్నం పోలీస్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమంది జనాలను చూసినప్పుడు చాలా సంతోషం కలిగింది। ఎందుకంటే ఈ ఊరికి ఎప్పుడు కూడా మంచి పేరు ఉన్నది కాబట్టి ఇంతమంది కలిసిమెలిసి అదేవిధంగా ఈ యొక్క ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 400 వినాయకులు పెట్టడం జరిగింది। ఈ యొక్క విలేజ్లోనే దాదాపు 12 నుంచి 14 వినాయకులు ఉన్నాయి। అన్ని చోట్ల కూడా ప్రతిరోజు మేము గత 6 రోజులుగా గస్తీ ఏర్పాటు చేయడం జరిగింది। ప్రతి వినాయకుడిని కూడా ఖచ్చితంగా మేము ఆన్లైన్ అప్లికేషన్తో పాటు జియో ట్యాగ్ చేసుకొని ఎవ్రీడే మా బ్లూ కోర్స్ వాళ్ళు, పెట్రోల్ మొబైల్ వాళ్ళు చెక్ చేసుకునే విధంగా చూడడం జరుగుతుంది। ముఖ్యంగా నేను ఈ యొక్క విలేజ్ వాళ్ళకు ఒకటే చెప్పదలుచుకున్నాను, మీకు అందరికీ కూడా తెలుసు ఎటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి। ఎవరు కూడా క్షణిక ఆవేశాలకు పోవద్దని చెప్పేసి చిన్న చిన్న ఇష్యూలన్నిటికీ కూడా ప్రాబ్లం అనేది చట్టపరంగా దొరుకుతుంది। అదేవిధంగా అందరూ ప్రశాంతంగా ఉండండి। వర్షాలు కూడా బాగా పడుతున్నాయి। మన ఊర్లో కూడా ఎటువంటి చిన్న చిన్న గొడవలు ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొని వస్తే పోలీసు ఆధ్వర్యంలో కావచ్చు, లేదంటే కోర్టు ఆధ్వర్యంలో కావచ్చు, ఏ రకంగానైనా మీకు న్యాయం చేసే విధంగా ఉంటాం। ఎవరికి అన్యాయం జరగదని చెప్పి తెలియజేస్తున్నాను। ముఖ్యంగా యూత్కి ఈ విలేజ్ తరఫున, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరి తరఫున ఒకటే తెలియజేస్తూ ఉన్నాను, అందరూ కూడా ఎటువంటి వేరే అలవాట్లకు పోకండి। ఇక్కడే రామరెడ్డి గారు ఉన్నారు, మొన్నే ఒక క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది। డ్రగ్స్ అనేది చాలా పెద్ద మహమ్మారి। ఈరోజు మనకు ఏదైనా శత్రువు ఉందా అంటే శత్రువు మన ఊర్లోనే కొందరు వ్యక్తులు ఎవరో ఒకరు చేసేదాని వల్లనే అది శత్రువుగా తయారవుతుంది। మనకు డ్రగ్స్ శత్రువు కాబట్టి దానికి దూరంగా ఉండాలని చెప్పి ఉండాలి। ఊర్లో అందరూ మనుషులు కూడా బాగుండాలని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా కురుమ యాదవ సంఘం సభ్యులు మరో 100 సంవత్సరాలు వేసుకోండి రావడం మాకు చాలా సంతోషం। అలాగే రామరెడ్డి గారు రావడం, తెలిసిన వాళ్ళందరినీ అడగగానే టైం ఇచ్చి రావడం చాలా సంతోషదాయకం।